హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ అండ్ ఫాలోవర్. ఇప్పుడు నేను షేర్ చేసిన అనాలిసిస్ను ఒకసారి రివ్యూ చేద్దాం. అలాగే ఈరోజు నిఫ్టీ 50 ఎలా మూమెంట్ ఉందో ఒకసారి డీకోడ్ చేద్దాం. ఆ, ఇప్పుడు నేను డ్రా చేసిన లెవెల్స్ వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 23,840, మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,700 అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,150, మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,300. ఇవి నేను డ్రా చేసిన లెవెల్స్. సో ఈరోజు మార్కెట్ నిఫ్టీ 50 ఎలా బిహేవ్ చేసిందో ఒకసారి చూద్దాం. అది ఓపెన్ అవ్వడమే నిఫ్టీ 50 23,945 వద్ద ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కంప్లీట్గా బుల్లిష్ మూమెంట్ లాగానే ఉంది. సో మార్నింగ్ 24,150 ఆ రేంజ్కి వెళ్ళి మళ్ళీ 24,000కి వచ్చి మళ్ళీ 24,100 ఆ మూమెంట్కి వెళ్ళి అక్కడ ఆ ప్రైస్ వద్ద ట్రేడ్ అయ్యి మళ్ళీ 24,000కి ఫాల్ అయ్యి క్లోజింగ్ వచ్చేసి 24,100 రేంజ్లో క్లోజ్ అయింది. ఓకే, ఇది జరిగింది. సో ఇప్పుడు నేను డ్రా చేసిన లెవెల్స్ ఇమిడియట్ సపోర్ట్ వచ్చేసి 23,840 అని చెప్పా. ఆ లెవెల్ అబోనే ఉంది. అయితే మార్కెట్ క్లోజ్ ఓపెన్ అవ్వడమే 24,945 అంటే 950 అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు సపోర్ట్ వచ్చేసి 23,900ని సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఒకవేళ నేను ట్రేడ్ చేస్తే అలాగే చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ఇమిడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,150 అని చెప్పాను. అయితే ప్రైస్ హై వచ్చేసి 24,130 వరకు ప్రైస్ వెళ్ళింది. సో ఇది రెసిస్టెన్స్కి రెస్పెక్ట్ చేసిందనే చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ ట్రేడ్ తీసుకుని ఉంటే 150 రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తావా నువ్వు అంటే నేను చేయను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ వాలటైల్గా ఉంది, బట్ ఆఫ్టర్నూన్ చాలా స్లోగా ఉంది మూమెంట్. సో అప్పుడు అది మనకు ఎక్స్పైరీ టైం డీకే వల్ల మనకు లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఒకవేళ బై కాల్స్ తీసుకుంటే. సో ఇక్కడ బై కాల్స్ మీన్స్ సి బై చేస్తే. సో ఇక్కడ నాకు రెస్పెక్ట్ అనేది రెసిస్టెన్స్కి ఇచ్చిందని చెప్తాను. సపోర్ట్ అయితే ఆ రేంజ్కి అయితే ప్రైస్ పడలేదు. సో ఇది నా అనాలిసిస్. ఇప్పుడు రేపటి కీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ 50 24,100 రేంజ్లో ఉంది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,150 200 అనుకుంటున్నాను. నేను డ్రా చేసిన లెవెల్ అయితే 24,150. ఈ రేంజ్ దాటి ప్రైస్ కనుక ట్రేడ్ అయితే లైక్ 24,200 అబోవ్ కనుక ఉంటే నేను 24,300 వరకు ప్రైస్ వెళ్ళే మూమెంట్ ఉంటుంది. సో అది నేను మేజర్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను. అలాగే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 24,150 బ్రేక్ చేయలేకపోతే ప్రైస్ మళ్ళీ 24,000 వరకు పడే ప్రమాదం ఉంది. ఆ 24,100 వరకు కన్నా ప్రైస్ పడి మళ్ళీ అక్కడ అది చాపీ మార్కెట్ లాగా బిహేవ్ చేసే ప్రమాదం ఉంది. 24,000 బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ డౌన్ అయితే అది 24,850కి మళ్ళీ ప్రైస్ పడవచ్చు. సో ఈ లెవెల్స్ కాకుండా మేజర్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,700 కూడా కావచ్చు. అదే మేజర్ గ్యాప్ అప్ అయితే మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,500 కూడా అవ్వచ్చు. సో ఇది నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే డూ ఫాలో మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.